నమస్కారం. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ లావణ్య. ప్రస్తుతం మన సమాజంలో సాంకేతికత పెరుగుతుంది, కానీ అంతే వేగంగా బంధాల మధ్య దూరం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో మానసిక ఒత్తిళ్లు, కమ్యూనికేషన్ లోపాలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇటీవల జరిగిన ట్విషా శర్మ ఉదంతం, బండి భగీరథ ఘటనలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి. అసలు నేటి తరం యువత మనస్తత్వాలు ఎలా మారుతున్నాయి, కుటుంబాలు ఎక్కడ విఫలమవుతున్నాయి, వీటన్నింటినీ సైకాలజికల్ కోణంలో విశ్లేషించడానికి, మనకు విలువైన పరిష్కారాలు అందించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, ఎన్ఎల్పి ఎక్స్పర్ట్ శ్రీ విశేష్ గారు. హలో స్వతంత్ర షోకి వెల్కమ్ సార్. నమస్తే సార్. విశేష్ గారు, ఒక ఎన్ఎల్పి ఎక్స్పర్ట్గా నేటి కుటుంబాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ను మీరు ఎలా చూస్తారు? సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది, అసలు కమ్యూనికేషన్ ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే భావ ప్రసారం. అది ఎప్పుడు జరుగుతుంది? ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఉన్నప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఉన్నా లేకపోయినా కానీ స్మార్ట్ ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉన్నప్పుడు, సో ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ పెరిగిపోయింది, డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది ఈ రోజుల్లో. సో అంటే గతంలో ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని భోంచేసేవాళ్ళు, కూర్చున్నప్పుడు ఆ రోజు విషయాలు మాట్లాడుకునేవాళ్ళు, ఆ రోజు విషయాలు పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేమైపోయింది? ఫ్యామిలీ మొత్తం భోంచేస్తున్నారు, ఎవరి ప్లేట్లో వాళ్ళ భోజనం ఉంటుంది, ఎవరి ఫోన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఎవరికెవరు మాట్లాడుకోరు. సో అలాగా నడిచిపోతుంది. అప్పుడు కమ్యూనికేషన్ ఎలా డెవలప్ అవుతుంది? సో మనము ఈ జనరేషన్లో ఎదుటి ఉన్న వ్యక్తులతో కమ్యూనికేషన్ తగ్గిపోయింది. దూరంగా ఉన్న వ్యక్తులతో మనకెవరో పరిచయం లేని, ముక్కు మొహం కూడా తెలియని సోషల్ మీడియా ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ పెరిగిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది? దూరంగా ఉన్న కంటికి కనిపించని బంధాలు గొప్పవని అనుకోవడము. ఎందుకు? అక్కడ నెగిటివ్స్ ఏమీ కనిపించవు సోషల్ మీడియాలో ఉండే రిలేషన్షిప్స్లో. కానీ కంటి ముందు ఉండే రిలేషన్షిప్స్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. కొన్నిసార్లు గొడవ పడతాము, కొన్నిసార్లు అలుగుతారు, ఇవన్నీ జరుగుతాయి. వీటిని నెగిటివ్గా చూడటము, వీటి వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషను ఈ జనరేషన్లో కుటుంబ సభ్యుల మధ్య తగ్గిందని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఓకే సార్. అంటే తల్లిదండ్రుల అంచనాలు, పిల్లల ఆలోచనల మధ్య సమన్వయం కుదరకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు మీరు చూస్తున్న ఇప్పుడున్న జనరేషన్లో? తల్లిదండ్రుల అంచనాలు అంటే అండి, ఇప్పుడు మా పేరెంట్స్ జనరేషన్ ఉందనుకోండి. మా పేరెంట్స్ జనరేషన్లో పిల్లల్ని పెంచడము, పిల్లల్ని పుట్టిన తర్వాత వాళ్ళని దగ్గరలో ఉన్న స్కూల్కి పంపించేసేవాళ్ళు. దగ్గరలో ఉన్న స్కూల్ అంటే గవర్నమెంట్, మ్యాక్సిమం మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. సో అంటే పిల్లల పెరుగుదల మీద కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ జీవితానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిందే లేదు. నాకైతే పీజీ అయిపోయేసరికి నా మీద మా ఫాదర్ పెట్టిన ఖర్చు 12,000 రూపాయలు. పీజీ అయిపోయేసరికి ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు నా బుక్స్, నా బట్టలు అన్ని కలిపి పెట్టిన ఖర్చు 12,000 రూపాయలు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా 12,000 రూపాయలు పెట్టిన ఖర్చు. కానీ ఈరోజు ఏమైపోయింది? ఒక పిల్లాడిని పెంచాలి అంటే ఒక స్కూల్ ఫీజే మినిమం అంటే 50,000 రూపీస్ ఉంటుంది ప్రయాణం. ఓకే రైట్. ఇంకా అది పెరిగే కొద్దీ ఇంకా ల్యాక్స్లోకి వెళ్ళిపోయింది. సో పేరెంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ ది ఫ్యూచర్ ఆఫ్ ది చైల్డ్, ఆన్ ది లైఫ్ ఆఫ్ ది చైల్డ్. దానికి తగ్గట్టుగా అంచనాలు ఉంటాయి కదా. ఇప్పుడు 12,000 కాదు 10,000 ఖర్చు పెట్టాను మా ఫాదరు. 10,000 ఖర్చు పెట్టి మా ఫాదర్ అనుకుంటాడు, మా వాడికి ఒక 10,000 జాబ్ వచ్చాలి అనుకుంటాడు నెలకి, ఖచ్చితంగా అనుకుంటారు కదా. కానీ అదే 50 లక్షలు ఖర్చు పెట్టిన పేరెంట్ ఏం కోరుకుంటాడు? మా వాడికి నెలకి 4 లక్షల రూపాయలు కావాలని కోరుకుంటాడు. సో ఈ అంచనాలు అనేవి ఇన్వెస్ట్మెంట్ బేస్తో పెరిగాయి. ఖచ్చితంగా మనం వాళ్ళ జీవితాల మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ భవిష్యత్తు మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అంట నేను. దాని మీద ఆటోమేటిక్గా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని అందుకోవటం అనేది ఈ రోజున్న యువతలో చాలామందికి సాధ్యం కావట్లేదండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది యూత్ ఆర్ గెటింగ్ ఇన్ టు బీటెక్ అండ్ ఆర్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్తో భవిష్యత్తు లేదు, బీటెక్తో భవిష్యత్తు అసలే లేదు. అంటే భవిష్యత్తు లేదంటే బీటెక్తోనూ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించిన ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ది బీటెక్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటున్నారు? క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు, స్విగ్గీకి పనిచేస్తున్నారు, జొమాటోకి పనిచేస్తున్నారు, అంటే చదువుకున్న దానికి దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఊరి పక్కన ఏదో కాలేజీ ఉంటుంది, బీటెక్ కాలేజీ, అంటే చేర్పించేస్తున్నారు. అక్కడ ఏ స్కిల్ ఉండదు, ఏ సరిగా టీచింగ్ ఉండదు, టెక్నికల్ స్కిల్స్ ఏం తీసుకోరు,
వాళ్ళకి జాబ్స్ రావు. హైదరాబాద్ వస్తారు, అమీర్పేటలో మళ్ళీ అక్కడ ఏదో కోచింగ్లు అవి అంటారు. అక్కడ ఒక 10,000 మంది కోచింగ్ తీసుకుంటే ఓ 1,000 మందికి జాబ్ వస్తుంది. మిగతా 9,000 మంది ఏం కావాలి? ఏవో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఇంటి దగ్గర చెప్పలేక ఏం చేయలేక వాళ్ళ బాధ వాళ్ళు పడుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్న రియాలిటీని పేరెంట్స్ అయినా కానీ, పిల్లలైనా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ రియాలిటీ ఏంటి, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, డిగ్రీ కంటే కూడా స్కిల్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే జాబ్ వస్తుంది తప్ప డిగ్రీల వల్ల జాబ్ వచ్చే రోజులు పోయాయి. ఎస్పెషల్లీ ఏ వచ్చిన తర్వాత నీకు 100,000 జాబ్స్ ఒక్క రోజులో లేచిపోతున్నాయి. ఏఐ వల్ల చాలా జాబ్స్ అసలు పూర్తిగా మారిపోతుంది. సో ఇప్పుడు ఎవరికి ఉంటుంది, ఎవరైతే ఆ ఏఐ చేయలేని పనులు చేయగలడో, ఆ స్కిల్ ఎవరికైతే ఉంటుందో, ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే జాబ్స్ మిగులుతాయి తప్ప మిగతా వాళ్ళకి జాబ్స్ మిగలవు. సో ఈ పేరెంట్స్ అంచనాలేమో ఎక్కువ ఉంటాయి, ఆ మేరకు పరిస్థితులు అయితే లేవు. దాంతో ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, అంటే ప్రస్తుతం మీరు చూస్తున్న కేసులో ఎలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నారు? మీకు ఎదురైన అనుభవాలు ఏంటి ఇప్పుడు? సో నేను చూస్తున్న కేసుల్లో అయితే అండి, నాకు అర్థమైన మేరకు అయితే ఈ జనరేషన్లో స్ట్రెస్ ఎక్కువ చూస్తున్నాను. ఓకే, యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అలాగే డిప్రెషన్, ఈ 3 కామన్గా వచ్చే కేసెస్. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ ఫినామినా ఏంటంటే, చాలామంది ఈ తరం యూత్లో ఐ ఆమ్ సీయింగ్ ది సెక్షువల్ డిజార్డర్స్, ఓకే, అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ పెరిగిపోయినాయి. ఎందుకు అని అంటే, ఈరోజు మనం హైదరాబాద్ని తీసుకుందామండి. హైదరాబాద్లో ఒక సగటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క జాబు, ఒక శాలరీ సగటుని ₹1,00,000 అనుకుందాం, అంత లేదు, ₹1,00,000 అనుకుందాం. ₹1,00,000 శాలరీ ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అనుకుందాం. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 తక్కువ లేదు. ఖచ్చితంగా ₹1,00,00,000 తక్కువ లేదు. ₹1,00,000 శాలరీ ఓడు ₹1,00,00,000 ఫ్లాట్ ఎట కొనాలి కదా? ఆ స్ట్రెస్ ఉంటుంది. అందరూ కొనుక్కున్నాను, నేను కొనలేకపోతున్నాను, ఒక ప్రెషర్ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. ₹1,00,00,000 లోన్ ఇవ్వరు కదా, ₹1,00,000 లోన్ రాదు కదా. సో 40 లక్షల దాకా వస్తుంది లోను, 50 లక్షలు వస్తాయి, 60 లక్షలు వస్తాయి. తర్వాత మిగతా ఎక్కడి నుంచి రావాలి? తల్లిదండ్రులు ఎఫర్ట్ చేయగలుగుంటే వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు అయితే వీడే ఫిట్ చేయాల్సిన అవసరం ఉంటే, పని ఉంటే, అప్పుడు ఏంటి వాడి జీవితము? పక్కన మిగతా వాళ్ళు ఏమో లగ్జరియస్ లైఫ్ గడిపేస్తూ ఉంటారు, దాంతో స్ట్రెస్ డెవలప్ అవుతుంటుంది. మోర్ ఓవర్ మొన్న మధ్యనే ఒక క్లయింట్ వచ్చారు నాకు, మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు ఆఫీస్ అవర్స్ అట, 12 అవర్స్ ఆఫ్ డ్యూటీ, 12 అవర్స్. ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ పెరిగి అతను 2 సంవత్సరాలు పనిచేసి ఇంకా తట్టుకోలేక రిజైన్ చేస్తాడు. నా వల్ల కాదురా బాబుని, బికాస్ ఆఫ్ హీఈస్ గెటింగ్ ఇన్ టు సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేసాయి అతనికి. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎప్పుడైతే దీర్ఘకాలికంగా అడ్రస్ చేయకుండా ఉంటుందో అప్పుడు అది ఆటోమేటిక్గా సైకలాజికల్ ఇష్యూగా మారుతుంది. సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేసి అతను జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాక మళ్ళీ ఎందుకు బయటకు వచ్చాను, మళ్ళీ వెంటనే జాబ్ దొరుకుతుంది కదా, దాని గురించి ఒక ఇది. సో ఇవన్నీ కాకుండా ఈ ప్రెషర్ తట్టుకోలేక, లేకుంటే పేరెంట్స్ యొక్క అంచనాలు అందుకోలేక, లేకుంటే వైఫ్ యొక్క అంచనాలు అందుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. అంటే ఇప్పుడు అంటే ఇప్పటి కాలంలో కూడా యువత అంటే ప్రేమను కోరుకుంటున్నారా, లేకపోతే అర్థం చేసుకునే మనుషుల్ని కోరుకుంటున్నారా? ఈ జనరేషన్లో అంటే ప్రేమ ఉంటే అర్థం చేసుకునే మనస్తత్వం వస్తుంది, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే ప్రేమ వస్తుందండి. కానీ ఈ జనరేషన్లో మెజారిటీ ఆఫ్ ది, నేను చూసిన మేరకు, మెజారిటీ అంటే నేనేమి సర్వే చేయలే, నా దృష్టికి వచ్చిన కేసెస్ కానీ నా దృష్టికి వచ్చిన అంశాలు కానీ చూసుకుంటే, చాలామంది యూత్ ఈ జనరేషన్లో నీ శాలరీ ఎంత, నా శాలరీ ఎంత, మన శాలరీ కలిగితే మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేయగలని ఆలోచిస్తున్నారు తప్ప మన ఇద్దరము కలిసి ఎలాంటి లైఫ్ నిర్మించుకోవచ్చు అనే విషయం మీద దృష్టి తక్కువగా పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ కంపాటబిలిటీ ఉంటుంది తప్ప సైకలాజికల్ కంపాటబిలిటీ, ఎమోషనల్ కంపాటబిలిటీ ఉండడం లేదు. ఎమోషనల్ కంపాటబిలిటీ, సైకలాజికల్ కంపాటబిలిటీ లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా కానీ మీరు రోజు కొట్టుకోవడమే అవుతుంది తప్ప, సో దానివల్ల సుఖం లేకుండా పోతుంది. సుఖం ఉంటుంది, సంతోషం లేకుండా పోతుంది. అంటే మీకు ఏసీ రూమ్ ఉంటుంది, హై రైజ్ బిల్డింగ్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది, లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది, ఏసీలు ఉంటాయి, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మీ ఇద్దరి మధ్య
సఖ్యత ఉండదు, సఖ్యత ఉండదు. ఇద్దరి మధ్య సుఖము సంతోషము ఉండవు. అప్పుడు ఏంటి లాభం? ఏం ఉపయోగం లేదు కదా. సో కాబట్టి ఈ జనరేషన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బు కంటే లేకుంటే మీ సంపాదన కంటే కూడా మీ ఇద్దరి కంపాటబిలిటీ ఎంతవరకు ఉంటుంది, మీరిద్దరూ ఎంతవరకు కలిసి ఆనందంగా జీవించగలరు అనే విషయం మీద ఫోకస్ చేస్తే సో దాన్ని బట్టి వాళ్ళు లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు కౌన్సిలింగ్ పట్ల ప్రజల అవగాహన ఏ స్థాయిలో ఉంది? ఒకవేళ మీరు చెప్పే సూచనని పాటిస్తూ ఉంటారా ప్రజలు ఎక్కువగా? సో నేను 2003లో కౌన్సిలింగ్ మొదలుపెట్టానండి. అంటే ఇప్పటికి 23 years. ఓకే. సో అప్పట్లో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఐ వాజ్ ఏ రైటర్ దెన్, ఆ కాలమిస్ట్. అప్పుడు కాలమిస్ట్గానే స్టార్ట్ చేశాను, ఇప్పటికీ కాలమ్స్ రాస్తుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింటే విస్తృతంగా రాస్తున్నా ఇంకా. సో చదివిన వాళ్ళు లేకుంటే యూట్యూబ్లో ఇట్లా చూసిన వాళ్ళు వస్తుంటారు. అప్పట్లో చాలా భయపడుతూ వచ్చేవాళ్ళు అండి, చాటుమాటుగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి హౌస్ వైఫ్స్ వరకు అన్ని రకాల వాళ్ళు కూడా సైకాలజిస్ట్ని కలవడానికి ఎలాంటి మొహమాటం అయితే పట్టలేదు. ఎస్పెషల్లీ సిటీలో ఉన్న వాళ్ళైతే. పల్లెటూరులో ఇంకా కొన్ని స్టిగ్మాస్ ఉంటాయి, కానీ సిటీలో ఉన్న వాళ్ళైతే చాలా వరకు, చదువుకున్న వాళ్ళైతే చాలా వరకు ముందుకు వస్తున్నారు. ఈవెన్ ఐ హ్యావ్ క్లయింట్స్, ఇల్లిటరేట్ క్లయింట్స్, పెద్దగా చదువుకునే వాళ్ళు కూడా సో ఈ వీడియోలు చూసి యూట్యూబ్లోనో అక్కడ చూసి మాది ఓసిడి, ఓకే నేను యాంగ్జైటీతో బాధపడుతున్నాను అని అర్థం చేసుకుని వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చి కన్సల్ట్ చేస్తున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా పెరిగారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ జనరేషన్లో సైకలాజికల్ ఇష్యూస్ పెరిగాయి, అలాగే సైకలాజికల్ అవేర్నెస్ కూడా పెరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఆ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచించుకోవాలి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు సైకాలజీ డిగ్రీ ఉన్నా లేకున్నా ఇన్ఫ్లుయెన్సర్ కొంచెం నీకు బాగా మాట్లాడగలిగి, ఇంకా చెప్పాలంటే బాగా ఎడిట్ చేయగల స్కిల్ ఉంటే, రీల్స్ని ఎడిట్ చేయగల స్కిల్ ఉంటే యు ఆర్ బికమింగ్ ఏ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్. దాన్ని బేస్ చేసుకొని చాలామంది ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఒక చిన్న డిగ్రీ డిప్లొమా సంపాదించుకొని మేము సైకాలజీ చెప్తాము, మేము రిలేషన్షిప్ కోచ్, అలాంటి మెంటల్ హెల్త్ కోచ్, ఇలా రకరకాల పేర్లతో వస్తున్నారు. అలాంటివి గనక ఫాలో అయితే మళ్ళీ వీళ్ళు కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ పడతారు. అక్కడ వెళ్ళి అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేసి అక్కడ డబ్బులు నష్టపోయి ఇలాంటి మళ్ళీ వాళ్ళకి సరైన చికిత్స దొరక్క వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాటిని కాబట్టి జాగ్రత్తగా మనం ఎవరి వీడియోలు చూస్తున్నాము, ఎవరి ఆర్టికల్స్ చదువుతున్నాము, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, నిజంగా వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లోనే, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ప్రతి పాఠకుడు, ప్రతి ప్రేక్షకుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు సైకాలజికల్ కౌన్సిలింగ్ ఏ ఏజ్ గ్రూప్లో వారికి ఎక్కువగా అవసరం అవుతుందంటారు మరి? సో ఒక రకంగా చెప్పాలంటే కౌన్సిలింగ్ అనేది ఏ ఏజ్ గ్రూప్ అని అంటే ప్రతి ఏజ్ గ్రూప్కి అవసరం అవుతుంది. కాకపోతే చిన్నపిల్లలకు వచ్చే సమస్యలకి మ్యాక్సిమం మేము పేరెంట్స్ని కౌన్సిల్ చేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలకు ఉండే కౌన్సిలింగ్ కంటే కూడా వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేస్తాము. టీన్స్లో ఎక్కువ అవసరం ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే చాలామంది టీనేజర్స్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. సో టీనేజర్కి వచ్చేసరికి అప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా ఉన్న పిల్లలు తాము సొంతగా ఆలోచించటము, సొంతగా ఎదగటము, సొంత నిర్ణయాలు తీసుకోవడము, సొంతగా తమ కోసం మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అది తిరగబడటం అని అనుకుంటారు పేరెంట్స్. మనకు ఎదురు మాట్లాడుతున్నారు, మనకి ఎదురు సమాధానం చెప్తున్నాడు, తిరగబడుతున్నాడు అనుకుంటారు. కానీ అది కాదు, వాళ్ళ సొంత వ్యక్తిత్వం సంతరించుకునే సందర్భం అది. దాంతోపాటు ఏమవుతుందంటే టీనేజ్లో ఎమోషనల్ బ్రెయిన్ ఏమో బాగా డెవలప్ అయి ఉంటుంది, లాజికల్ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. అందువల్లనే మీరు గమనిస్తే టీనేజ్లో రిస్క్లు ఎక్కువ చేస్తారు పిల్లలు. మీరు బైక్ స్టంట్స్ కానివ్వండి, లేకుంటే ఓ కొండ చోరుకి వెళ్ళి సెల్ఫీ దిగడం కానివ్వండి, లేకుంటే ఈ లవ్లో రిస్క్ చేయడం, ఇవన్నీ రిస్క్లు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రిస్కీ బిహేవియర్ ఆ ఏజ్లో ఎక్కువ ఉంటుంది. ఇది చాలామంది పేరెంట్స్కి అర్థం కాదు. అర్థం కాక వాళ్ళని కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తారు. నేను మొన్ననే రాశాను, టీనేజ్ లవ్ అనే దాని గురించి చాలా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు లవ్లో పడంగానే పేరెంట్స్ చాలా అడలిపోతూ ఉంటారు. అయ్యో ఏమవుతుంది? ఏమీ కాదు. మోస్ట్ ఆఫ్ ది టీనేజ్ లవ్స్ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్స్. అవి ఇన్ఫాచ్యుయేషన్స్ మాత్రమే. అవి కేవలం కొన్ని నెలల్లో లేకుంటే ఒక సంవత్సరం ఉన్న తర్వాత నిదానంగా కరిగిపోతాయి. సో అవేమీ ఉండవు.
కాకపోతే పేరెంట్స్ ఎప్పుడైతే ఆందోళన పడి వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి లేకుంటే వాళ్ళది ఫోన్ లాక్కుని ఎప్పుడైతే చేస్తారో అప్పుడేమవుతుందంటే ఆ ఇన్ఫాక్చుయేషన్ ప్రేమగా మరి ఇంకా బలపడుతుంది. ఎందుకంటే మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తే ఆ వయసులో పిల్లల్ని టీనేజర్స్ కంట్రోల్ చేస్తూ వాళ్ళు అసలు మాట వినరు, ఇంకా రెబల్గా మారుతారు. అప్పుడేమవుతుంది, ప్రేమించిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ హీరో అవుతారు, పేరెంట్స్ విలన్స్గా మారిపోతారు. అంటే మీరు చెప్పినట్టుగానే తల్లిదండ్రులు మేము ప్రేమను చూపించామని అనుకుంటున్నారు, కానీ పిల్లలేమో మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అసలు ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది తల్లిదండ్రుల పిల్లల మధ్యలో? ఎందుకు వస్తుందంటే చాలామంది పేరెంట్స్కి పేరెంటింగ్ తెలియదు. ఫస్ట్ పాయింట్, ఏ వయసు పిల్లలతో ఎలా మాట్లాడాలనే అవగాహన ఉండదు. 12 ఏళ్ళు 13 ఏళ్ల వరకు ఉండే పిల్లలు వేరు, 12-13 తర్వాత ఉండే పిల్లలు వేరు, పూర్తిగా వేరు. సో అప్పుడు మా మాట విన్నారు కదా, ఇప్పుడు మా మాట వినండి అనేది నడవదు. ఫస్ట్ పాయింట్. రెండోది, మేం పేరెంట్స్ కదా, మేం చెప్పినట్టు వినాలి అనేది కూడా ఈ జనరేషన్లో నడవదు. ఎందుకంటే ఒక జనరేషన్లో పేరెంట్స్ పెద్దరికానికి వాల్యూ ఉండేది. ఎందుకు, నాకు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నా పేరెంట్స్ ద్వారా వచ్చేది. ఇప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇంటర్నెట్లో దొరుకుతుంది, రైట్? లైఫ్కి సంబంధించింది కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు దొరుకుతుంది. సో దాంతోపాటు ఎక్స్పోజర్ పెరిగిపోయింది, డిఫరెంట్ థింగ్స్కి ఎక్స్పోజర్ పెరిగిపోయింది. దాన్ని ఈ జనరేషన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుసుకోకుండా, అంటే మనం ఇప్పుడు 5G వాడుతున్నామండి, పేరెంట్స్దేమో 3G, పిల్లలదేమో 5G. 5G మొబైల్లో 3G సిమ్ వేస్తే పనిచేస్తుందా? పనిచేయదు కదా. పనిచేసినా కానీ చాలా స్లోగా పనిచేస్తుంది కదా. సో అలాగే 5G జనరేషన్కి నువ్వు 3G పేరెంటింగ్ మెథడ్స్ కనుక చెప్తే వినరు వాళ్ళు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మా పేరెంట్స్ ముందు జనరేషన్లో, మా పేరెంట్స్ ముందు జనరేషన్ అనుకోండి, అప్పట్లో తల్లి తండ్రి వెళ్ళి పిల్లల్ని చూసి వస్తే పెళ్లి చేసుకునేవాళ్ళు. అవును, పెళ్ళికొడుకు పిల్లల్ని కూడా చూసేవాడు కాదు, పేరెంట్స్ చూసి వస్తే అరే అమ్మాయి బాగుందో చేసుకోవాలంటే చేసుకునేవాడు. అంతే, అప్పట్లో అలా అయిపోయేవి. అవునా, చాలా చిన్న వయసులో. తర్వాత పెళ్లి కొడుకు వెళ్ళి పెళ్లి కూతురు చుట్టం అలవాటైంది. ఓకే, వీళ్ళు చూసి చేసుకోవడం నేర్చుకున్నారు. ఆ తర్వాత చూసి మాట్లాడడం కామన్ అయిపోయింది, రైట్? ఆ తర్వాత చూసిన తర్వాత ఒక 2 నెలలు గ్యాప్ తీసుకుని 2 నెలల గ్యాప్లో 3-4 కలిసి మాట్లాడుకోవడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు లివ్-ఇన్ కామన్ అయిపోయింది. మరి లివ్-ఇన్లో ఉన్న జనరేషన్ ఉన్న పిల్లలకి నువ్వు లేదమ్మా నేను చెప్పాను ఆ పిల్లని చేసుకొని చెప్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? సింక్ అవుతుందా? అసలు సింక్ కాదు. సో అందువల్లనే పేరెంట్స్కి పిల్లలకి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తాయి. పేరెంట్స్ అప్డేట్ కావాలి. పిల్లల యొక్క జనరేషన్ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో, పిల్లల జనరేషన్ ఎలా ఆలోచిస్తున్నారని కనుక అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పేరెంట్స్ అప్డేట్ అయితే ఏ గొడవ ఉండదు. కానీ పేరెంట్స్ అప్డేట్ కారు, మేము పేరెంట్స్ కాబట్టి మా మాట వినాలి నువ్వు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. అక్కడే సమస్య వస్తుంది, సమస్యలన్నీ అక్కడే వస్తాయి. సో ఈ జనరేషన్లో ఆ వినే అలవాటు అసలు లేదు. ఫస్ట్ పాయింట్ చాలా తగ్గిపోయింది. కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు అమ్మాయిలు ప్రేమలో ఎక్కువగా ఎమోషనల్ అటాచ్కి అలవాటు పడిపోతున్నారు. దానికి సైకలాజికల్గా మీరేం చెప్తారు? సో చాలామంది పేరెంట్స్ అనే కంప్లైంట్ ఏంటంటే, సార్ మేము ఇంత ప్రేమను చూపించాము, మమ్మల్ని కాదని ఈ అమ్మాయి ఒక 6 నెలల కింద పరిచయమైన వ్యక్తితో వెళ్ళిపోతే ఎలా సార్? వాడే నాకు ముఖ్యము మీకంటే అంటే ఎలా? మా గుండెలు తట్టుకోలేవు సార్ అంటూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రేమ అనుకునేది ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రేమ అనిపించిందా లేకపోతే కంట్రోల్ అనిపించిందా? మీరు ప్రేమ అనుకుంటున్నారు, కానీ ఆ తీసుకుంటున్న టీనేజర్కి ఏమనిపిస్తుంది అది అనేది ఇంపార్టెంట్. వాళ్ళు దాన్ని నిజంగా ప్రేమగా ఫీల్ అవుతున్నారా లేకుంటే నన్ను కంట్రోల్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే పిల్లలకు పేరెంట్స్కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుందో, పేరెంట్స్కు పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడతాయో, పేరెంట్స్కు పిల్లలకు మధ్య అండర్స్టాండింగ్ తగ్గుతుందో, పిల్లలు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ కానీ స్వేచ్ఛ కానీ ఎమోషనల్ సపోర్ట్ కానీ పేరెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరకదో, అప్పుడు పిల్లలు ఆ ప్రేమని ఆ ఎమోషనల్ సపోర్ట్ని బయట వెతుక్కుంటారు. కొంచెం ఆ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఆ ప్రేమ కానీ ఎవరు చూపించినా కానీ వాళ్లకు హుక్ అయిపోతారు.
వాళ్ళకు ఆ క్షణంలో అంతకు మించిన ప్రపంచం లేదనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ ది టీనేజ్. అవును. టీనేజ్లో కొత్త కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, కొత్త హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కొత్త మైండ్ సెట్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంతా కొత్తగా ఉంటుంది, రైట్? అలాంటి సందర్భంలో ఎవరైతే ఒక ఒక అది కూడా ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రేమించడం కానీ, పేరెంట్స్ తెలియకుండా అతనితో సినిమాకి వెళ్ళడం కానీ, అతనితో కానీ ఆమెతో కానీ సినిమా, ఇవన్నీ ఒక అడ్వెంచరస్గా ఉంటాయి. అది బ్రెయిన్ లోపల ఒక ఆక్సిటోసిన్ అనే ఒక లవ్ బాండ్ కెమికల్ని, లేకుంటే డోపమైన్ అనే ఒక హ్యాపీ కెమికల్ని, అడ్రినలిన్ అనే ఒక ఎక్సైట్మెంట్ కెమికల్ని రిలీజ్ చేస్తాయి. సో వాళ్ళు ఒక హైలో ఉంటారు. అప్పుడు ఆ హైలో ఉన్నప్పుడు ఏది చెప్పినా కానీ వినే పరిస్థితి ఉండదు. పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీనేజ్లో ఉన్న ఆడపిల్లలు ప్రేమిస్తున్నారంటే మన దగ్గర మనం ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది మా మధ్య. వాళ్ళని కంట్రోల్ చేయకుండా కూర్చొని నచ్చజెప్పుకోవడం వరకే మనం చేయాల్సిన పని. ఒకవేళ మీకు చెప్పడం చేత కాలేదు, యూ కెన్ టేక్ హర్ టు ఏ సైకాలజిస్ట్, నియర్ బై సైకాలజిస్ట్కి తీసుకెళ్ళి, సో సార్ మా అమ్మాయి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్ అంటే, నిజంగా వాట్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ నాట్ లవ్, సో నిజంగా నీ ప్రేమ, ఇన్ఫాచ్యుయేషనా, లేకుంటే రొమాంటిక్ థింగా అనేది ఎక్స్ప్లెయిన్ అయ్యేలాగా చెప్తారు. చెప్తే దాన్ని బట్టి డిసైడ్ అవుతారు. సో ఇప్పుడు ప్రేమిస్తారు, చదువుకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏం చేసినా కానీ పెద్దగా ఫరక్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రేమలో పడ్డ పిల్లలు చదువు నెగ్లెక్ట్ చేస్తారు. చదువు నెగ్లెక్ట్ చేసి సినిమాలు, షికార్లు ఇవి తిరుగుతూ ఉంటారు. అప్పుడు పేరెంట్స్కి బాగా ఇబ్బంది అనిపిస్తుంది, దాన్ని కన్సర్న్ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దాన్ని దీన్ని చదువు వైపు మళ్ళీ డైవర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు బండి భగీరథ కేసులో కూడా లీగాలిటీస్ని పక్కన పెడితే చిన్న వయసులోనే పిల్లలు తీవ్రమైన దూకుడు స్వభావం, అంటే అగ్రెషన్ పెరగడానికి వెనుక ఉన్న సైకాలజీ ఏంటి అసలు? ఇప్పుడు బండి భగీరథ్ కేసు నేను క్లోజ్గా అంటే నాకేం తెలుసని కాదు, నేను మీడియాలో వచ్చే వార్తల్ని క్లోజ్గా ఫాలో అయ్యా. ఐఎమ్ సో పిటీ విత్ భగీరథ్. నేను అతను చూసి నాకు చాలా జాలేస్తుంది. ఇది నేరగాడిని చూసి జాలేదని నేను అనొచ్చు, వాడు నేరగాడు కాదు సార్, జాలేదని అనుకోవచ్చు. ఎందుకంటే అతను, ఏ పిల్లలు కూడా పుట్టుకతో నేరస్తులు కారండి, ఎవరు కూడా నేరస్తులు కాదు పుట్టుకతో. వాళ్ళు పెరిగిన వాతావరణం అనేది వాళ్ళకు ఒక మైండ్ సెట్ క్రియేట్ చేస్తుంది, ఒక రకమైన పర్సనాలిటీని, ఒక రకమైన థింకింగ్ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది. ఏ పిల్లలకైనా రోల్ మోడల్ ఎవరు? పేరెంట్స్. బండి భగీరథ్ రోల్ మోడల్ ఎవరు? బండి సంజయ్ మీటింగ్ ఎప్పుడైనా మీరు విన్నారా ఆయన స్పీచ్? ఎప్పుడు కూడా చంపుతాం, నరుకుతాం, కుడుస్తాం, తొడుస్తాం, లేకుంటే కిందేసి తొక్కుతాం, అది ఇది అని చెప్పేసి వర్బల్ మాట్లాడుతూ ఉంటారు, అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు, రైట్? చాలా దూకుడుగా మాట్లాడతాడు. ఆ దూకుడుగా మాట్లాడడంతోనే ఆయన బీజేపీలో ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా కాగలిగాడు. సో అది చూస్తూ పెరిగిన బండి భగీరథ్కి ఏమనిపిస్తుంది? యూజువల్గా నేను కూడా ఇలాగే మాట్లాడాలనిపిస్తుంది, నేను కూడా ఇంత దూకుడుగా ఉంటేనే నాకు కూడా గుర్తింపు ఉంటుంది అనిపిస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. కానీ పేరెంట్ ఏం చేశాడు? బండి సంజయ్ గతంలో బండి భగీరథ్ పలు సందర్భాలు ఇలాంటి బిహేవ్ చేసినప్పుడు కూడా తనని కాపాడుకొచ్చాడు. తనని కాపాడుకుంటూ వచ్చినప్పుడు ఆ కుర్రాడికి ఏమనిపిస్తుంది? నేను చేస్తున్న రైట్ అనిపిస్తుంది. రైట్ అనే వాడు ముందుకెళ్ళాడు. వాడికి లీగాలిటీస్ తెలియపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయి మైనర్ అయితే పోక్సో కేసు అవుతుంది, నాకు ఇలా శిక్ష పడుతున్న విషయం అతనికి అవగాహన ఉండకపోవచ్చు. కానీ నీకు అవగాహన ఉన్నా లేకపోయినా లాకి సంబంధం లేదు. కానీ అతను దూకుడుగా వెళ్ళాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతనికంటే నష్టపోయింది ఎవరు? బండి సంజయ్. ఎందుకంటే రేపో మాపో కేంద్ర మంత్రి పదవి పోయినా పోవచ్చు. సో కొడుకు ప్రవర్తన వల్ల మంత్రి పదవి పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు కొడుకుని సరైన రీతిలో పెంచకపోవడం వల్ల, కొడుకుకి టైం ఇవ్వకపోవడం వల్ల, కొడుకు తప్పు చేసి తప్పంటారు మొత్తానికి. అంటే పేరెంట్స్ కూడా తప్పు ఉందంటున్నా. ఇప్పుడు పిల్లలు తిరిగి తప్పు చేస్తారండి. సరే, బండి సంజయ్ మహేంద్ర యూనివర్సిటీలో గొడవ పడ్డాడు, ఓకే, గొడవ అయింది. నీ కొడుకే, నువ్వు కాపాడుకోవాలి, నేను కాపాడుకోవద్దు నేను చెప్పడంలా, నీ కొడుకు కాబట్టి నువ్వు కాపాడుకున్నావు. ఇంటికి వచ్చాకైనా వాడికి మంచి మాట చెప్పాలిగా. నువ్వు అక్కడ కేసు కాకుండా కాపాడుకుని ఇంటికి తెచ్చుకున్నావు. ఇంటికి వచ్చాకైనా రే తప్పురా, అది అలా కరెక్ట్ కాదు, నేనేదో నీ భవిష్యత్తు పాడైపోద్దని చెప్పేసి నేను తీసుకొచ్చాను, ఇంకోసారి ఇలా చేసామంటే నేను కాపాడను అని చెప్పేసి భయపెట్టాల్సిన, లేకుంటే సర్ది చెప్పాల్సిన, లేకుంటే వాడి సరైన దారి చూపించాల్సిన బాధ్యత పేరెంట్సే కదా. ఎవరికి ఉంటుంది?
చెప్పండి. నువ్వు 50-60 ఏళ్ల వయసున్న నువ్వే నోరుకి అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటే 20-25 వయసున్న కుర్రోడు ఎట్లా ఉంటుందని అదుపుతున్నా ఎలా అనుకుంటాం మనం? అవును. చెప్పండి. ఓకే, కాబట్టి పేరెంట్స్ బెస్ట్ రోల్ మోడల్గా ఉండాలి. ఇక్కడ రోల్ మోడల్సే కరెక్ట్, రోల్ మోడలే కరెక్ట్గా లేడు. వాళ్ళ ఫాదరే కరెక్ట్ రోల్ మోడల్ కాదు. ఆయన అధికారానికి రోల్ మోడల్ అవ్వచ్చు కానీ బిహేవియర్ కానీ రోల్ మోడల్ కాదు. అదే బిహేవియర్ కదా ఇతను రిపీట్ చేసింది. వాళ్ళ ఫాదర్ వర్బల్గా అబ్యూజ్ చేస్తే ఇతను ఫిజికల్గా అబ్యూజ్ చేశాడు. ఓకే. ఇంకొక మెట్టు పైకెక్కాడు. తండ్రిని మించి తనని అనుకున్నాడు అంతే. ఓకే ఓకే ఇప్పుడు ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు కూడా కేవలం వ్యక్తులను తప్పుపడతాం, కానీ ఒక కుటుంబంగా సమాజంగా మనం ఎక్కడ విఫలమవుతున్నారు అంటారు మీరు? సో కుటుంబంగా సమాజంగా అంటే అండి, ఈ జనరేషన్కు ఇప్పుడు పరిస్థితుల్లో అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. న్యూక్లియర్ ఫ్యామిలీస్, అది మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో భార్యాభర్త ఇద్దరు పనిచేస్తున్నారు. ఎందుకంటే సిటీస్లో, ఎస్పెషల్ సిటీస్లో, టౌన్స్లో ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఇద్దరు పని చేయక తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమవుతుంది, పిల్లల కోసం ఇచ్చే టైం తగ్గిపోతుంది, వాళ్ళని గైడ్ చేసే టైం తగ్గిపోతుంది. ఇంతకుముందు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుందో పట్టించుకునేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చేసరికి సిటీలో అనుకోండి, మన పేరెంట్స్ ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది, మినిమం 6-7 అవుతుంది. పిల్లలు స్కూల్ నుంచి 4 కంతా వచ్చేస్తారు. ఈ 2 గంటల గ్యాప్ ఏం చేస్తాడో తెలియదు. రైట్. సో ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది పేరెంటింగ్ అనే విషయం అర్థం చేసుకోవాలి. నువ్వు రోజంతా వాళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. రోజులో ఒక 2 నిమిషాల సేపు పిల్లలతో కూర్చొని వాళ్ళు చెప్పేది విని వాళ్ళ కన్సర్న్స్ అర్థం చేసుకొని వాళ్ళకు నచ్చజెప్పుకుంటూ వాళ్ళ సరైన దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది ఖచ్చితంగా. నేను గంటల ఉద్యోగాలు మానేసుకోవడం కూడా నేను చెప్పను. రైట్, జస్ట్ ఒక 20 మినిట్స్, రోజుకు ఒక 20 మినిట్స్ మీరు ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం రిలాక్స్ అయ్యాక వాళ్ళని పిలిచి ఈరోజు ఏం జరిగింది, మీ స్కూల్లో ఏం జరిగింది, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీ టీచర్స్ ఏమన్నారు, ఇది మాట్లాడాలి. కానీ మన పేరెంట్స్ ఏం మాట తెలుసా, ఇంటి రాగానే ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చారు, పూర్తయిందా, మన స్లిప్ టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని మార్కులు సెట్లాగా, నీకు 5 మార్కులు ర్యాంకులు, ఇది హోంవర్క్ తప్ప ఇంకేరేది మాట్లాడరు. పేరెంట్స్ మాట్లాడాల్సిన మాటలు అవి కానే కావు. పిల్లలతో కనెక్ట్ అవ్వడం కోసం మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత, కనెక్ట్ అయిన తర్వాత మార్కుల గురించి అడగండి, తప్పులేదు. కేవలం మార్కులు ర్యాంకులు కొరకే చూసుకుంటూ ఉంటే మార్కులు సో మార్కులు ర్యాంకులు తప్ప నాకు విలువ లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లలకి. అప్పుడు పేరెంట్స్తో కనెక్షన్ అనేది తెగిపోతుంది, బాండింగ్ తెగిపోతుంది. సో దట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దీస్ ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చాలా చక్కటి సమాధానం అయితే చెప్పారు. సో పేరెంట్స్కి పిల్లలకి ఎలా ఉండాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ట్విషా శర్మ లేదా బండి భగీరథ లాంటి ఘటనలు రేపు మన ఇంట్లో కూడా జరగకూడదు అంటే మనం మన పిల్లల మాటలనే కాదు, వారి మౌనాన్ని కూడా అర్థం చేసుకోవాలి. బంధాల మధ్య కేవలం నియమాలు కాదు, నమ్మకం, ప్రేమ ఉండాలని శ్రీ విశేష్ గారు చాలా అద్భుతంగా వివరించారు. మన బిజీ లైఫ్లో పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయిద్దాం, వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ఈరోజు మన స్టూడియోకి వచ్చి ఎంతో విశ్లేషణాత్మకంగా మాట్లాడిన శ్రీ విశేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. హలో స్వతంత్ర లైవ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.